నమస్తే, నేను మీ జీకే శ్రీనివాస్ సార్ని. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మరి భారత ప్రభుత్వం జనవరి 30వ తేదీన నూతన గణాంకాలు మరి మంచు చిరుతలపైన వెల్లడించడం జరిగింది. అవి ఏంటో మనం చూద్దాం. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్. ఎందుకంటే గత 2 ఇయర్స్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లలో వన్యప్రాణులకు సంబంధించి ఖచ్చితంగా 2-3 బిట్లు ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని చదవాల్సిందిగా కోరుచున్నాను. చూడండి, ఇక్కడ మంచు చిరుతల యొక్క గణాంకాలు. సో జనవరి 30వ తేదీన 2024వ సంవత్సరంలో ఈ మంచు చిరుతల యొక్క గణాంకాలను విడుదల చేయటం జరిగింది. ఫస్ట్ 2019 నుంచి 2023 మధ్యకాలంలో ఒక 4 సంవత్సరాలు పరిశీలించి ఈ మంచు చిరుతలను జాగ్రత్తగా పరిశీలించి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంచు చిరుత అంటే అందులోనే అర్థం ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఈ చిరుత మంచులో ఉంటుంది అని. కాబట్టి ఈ చిరుతలు మంచు ఎక్కడగా ఉంటాయి? ఉత్తర భారతదేశంలో మనకు ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లడాక్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం, ఈ ప్రాంతాలలో హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువగా మంచు ఉంటుంది కాబట్టి అక్కడ సంచరిస్తాయి. మరి ప్రపంచంలో 15% ఈ మంచు చిరుతలు మన దేశంలో ఉన్నట్లుగా వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఈ డేటా ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి, అక్టోబర్ 23ని మనము ప్రపంచ మంచు చిరుతల దినంగా మనం జరుపుకుంటాం. ప్రస్తుతం లడాక్ అనేటువంటి మరి యూనియన్ టెరిటరీ యొక్క ఏమంటారంటే జంతువుగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ జంతువుగా మంచు చిరుత ఉంది. ఇక్కడ ఫస్ట్ టైము ఈ జనాభా లెక్కలను సేకరించారు. మరి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. వారి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ అంటే అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఉంటుందండి. వాళ్ళు ఈ గణన చేపట్టారు. ఎవరి సహకారంతో అంటే డెహ్రాడూన్లో ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో 2019-2023 మధ్య ఈ సర్వే చేశారు. ఈ సర్వే ప్రకారము లడాఖ్లో అత్యధికంగా 447 మంచు చిరుతలు ఉన్నాయి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ సంప్రదించగలరు. ఉత్తరాఖండ్లో 124 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇవి ఎక్కువగా, హిమాచల్ ప్రదేశ్లో 51 ఉన్నాయి. మరి అరుణాచల్ ప్రదేశ్లో 36 ఉన్నాయి. సిక్కింలో 21 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 9 ఉన్నాయి. సో ఇక్కడ 2006 ప్రకారము భారతదేశంలో పులులు ఎన్ని ఉన్నాయనంటే 1411 ఉన్నాయి. భారతదేశంలో పులుల యొక్క జనాభాను మొదటిసారిగా లెక్కించింది అప్పుడు. మరి రెండవసారి పులుల యొక్క జనాభాను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. ఇందులో భారతదేశంలో రెండవ గణనలో పులులు 1706 ఉన్నాయి. మరి మూడవసారి 2014లో లెక్కేసినప్పుడు 2226 పులులు ఉన్నాయి. మరి 2018 ప్రకారము భారతదేశంలో పుల్ల సంఖ్య 2967. 2022 ప్రకారం భారతదేశంలో పుల్ల సంఖ్య 3167. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే 3682 ఉన్నాయి. ఇందులో ఎక్కువగా మధ్యప్రదేశ్లో 785 ఉన్నాయి. మధ్యప్రదేశ్ను పులుల రాష్ట్రము అని మనం పిలుస్తాం. మరి ఎక్కువగా ఉన్నది మరొకటి 563 కర్ణాటకలో ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో 560 ఉన్నాయి. మహారాష్ట్రలో 444 పులులు ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ మరి నేషనల్ పార్కులో 260 పులులు ఉన్నాయి. బందీపూర్ నేషనల్ పార్కులో 150 ఉన్నాయి. మరి నాగర్హోల్ కర్ణాటకలో ఉందండి ఇది, ఇందులో 141 ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని మీరు ఇక్కడ గమనిస్తే ప్రాజెక్టు స్నో లెపార్డ్ అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని 2009లో ప్రారంభించారు. అదేవిధంగా ప్రాజెక్టు టైగర్ను 1973లో ప్రారంభించారు. ప్రాజెక్టు ఎలిఫెంట్ను 1992లో ప్రారంభించారు. ప్రాజెక్టు రైనోను 2005లో ప్రారంభించారు. ప్రాజెక్టు గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, దీన్ని మనము బట్టమేక పిట్ట అంటారు. మరి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నటువంటిది ఇది. ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించారు. సో మీరు ఇక్కడ చూడండి, మరి ప్రపంచంలో పులులకు సంబంధించినటువంటి నివేదికలో నల్ల పులులు ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సాలోని సిమిలిపాల్లో ఉన్నాయి. మరి తెల్ల పుల్ల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్లోని ముకుందాపూర్లో ఉన్నాయి. మరి ఈ తెల్ల పులులను ఏర్పాటు చేసినప్పుడు ఈ మధ్యప్రదేశ్లోని ముకుందాపూర్లో
3 తెల్ల పులులను ఏర్పాటు చేశారు. వింధ్య, రాధ, రఘు అనే పేరుతో ఉన్నటువంటి, అంటే మనుషుల కంటే జంతువులకే మంచి పేర్లు పెడతా ఉన్నారు, మీరు ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ అదేవిధంగా బంగారు వర్ణం కలిగినటువంటి పులి గోల్డెన్ టైగర్ను ఇటీవల అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో కనిపించింది. అక్కడ దాదాపుగా ఇలాంటి పులులు 4 ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క రకమైన జంతువు మీకు ఇక్కడ కనపడింది. ఎందుకు అని అంటే పులులకు సంబంధించి దాన్ని మనం ఏమంటామంటే పిల్లి జాతులు అంటారు. పిల్లి జాతులు అనేటువంటివి 7 రకాలు. అందులో పులి, సింహం, చీత, చిరుతపులి, మంచు చిరుత, జాగ్వార్ అని, ప్యూమా అని ఇలా 7 రకాల పిల్లి జాతులు ఉన్నాయి. అందుకని మీకు అభ్యర్థుల కోసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క ఫోటో మేము వేయటం జరిగింది. ఇక్కడ గులాబీ చిరుత రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో కనిపించినట్టుగా తెలిసింది. ఇటీవల 12 సంవత్సరాల తర్వాత యానిమల్ ఎక్స్చేంజ్లో భాగంగా సైబీరియన్ పులులను సైప్రస్ అనే దేశం నుండి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ ప్రాంతంలోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇందులో లారా మరియు అకమాస్ అనే 2 పులులను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటీవల చీతాలలో మరి 2022వ సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన మన మాన్య ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మరి నమీబియా దేశం నుండి మనము చీతాలను తీసుకొని వచ్చాము. ఈ చీతాలు ప్రస్తుతం భారతదేశంలో 20 చీతాలను తీసుకొని వచ్చారు. 2023లో ఒక 12, 2022లో ఒక 8 తీసుకొచ్చారు. ఇందులో ఇప్పటి వరకు టోటల్గా 10 చీతాలు చనిపోయినాయి. సరే, కొన్ని చీతాలు పిల్లలకు జన్మను కూడా ఇస్తాయి కదా, వాటిని కూడా మనం లెక్కేసుకోవాలి. ఇందులో సియాయా అనేటువంటి ఒక చీత మరి 4 పిల్లలకు జన్మనిచ్చినట్టుగా మనం చెప్తాం. ఇందులో ఇటీవల చనిపోయినటువంటి 10వ చీత పేరు శౌర్య అనేటువంటి చీత. ఎగ్జామ్లో వాడి పేరు కూడా మనకు అడుగుతాడు. ప్రస్తుతం 6 మగ చీతాలు, 7 ఆడ చీతాలు, 4 కోన చీతాలు ఉన్నాయి. ఒకసారి మనం గమనిస్తే ఆగస్టు 10వ తేదీని ప్రపంచ సింహాల దినము అంటాం. మరి సింహాల యొక్క జనాభాను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్క కడతాం. అదేవిధంగా ఆగస్టు 12ను ప్రపంచ ఏనుగుల దినము అని మనం పిలుస్తుంటాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏనుగులు మరి అటవీ ప్రాంతాలలో రైలు యాక్సిడెంట్లలో, అదేవిధంగా మనకి పొలాలలో కూడా అనుకోకుండా చనిపోతూ ఉన్నాయి. వాటిని రక్షించడానికి రీహ్యాబ్స్ అనేటువంటి పథకాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా ప్రాజెక్టు ఎలిఫెంట్ను 1992లో ప్రారంభించారు. ఇటీవల ఇది జరిగి 30 సంవత్సరాలైన సందర్భంగా ఈ వేడుకల్లో కూడా మన మాన్యశ్రీ ద్రౌపది ముర్ము గారు కూడా పాల్గొన్నారు. సో సెప్టెంబర్ 22ను ప్రపంచ ఖడ్గమృగాల దినము అంటాం. మరి ఇక్కడ వచ్చేసి మార్చి 20ని ప్రపంచ పిచ్చుకల దినము అంటాం. జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినము అంటాం. సెప్టెంబర్ 27ని ప్రపంచ పర్యాటక దినము అంటాం. మరి జనవరి 25ని జాతీయ పర్యాటక దినము అంటాం. మార్చి 23ని ప్రపంచ వాతావరణ దినము అంటాం. జూలై 29వ తేదీని ప్రపంచ పులుల దినంగా కూడా మనం జరుపుకుంటాం. సో మై డియర్ యాస్పిరెంట్స్, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చీతాల యొక్క జనగణనను ఖచ్చితంగా చదువుకోవాలి. ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మీ అందరికీ. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ని సంప్రదించగలరు.